ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ఛత్తీస్గఢ్ కర్రెగుట్ట ప్రాంతంలో ఆపరేషన్ కరగ్ ను వెంటనే నిలుపుదల చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, మావోలపై దాడులకు పాల్పడటం కేంద్రానికి సరికాదని సిరిసిల్ల అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు అన్నారు। సిరిసిల్ల సిపిఐ కార్మిక భవనంలో ఈ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం గుంటివేణు అధ్యక్షతన జరిగింది। సమావేశంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టులపై కేంద్ర బలగాలు దాడులు జరుపుతున్న నేపథ్యంలో కూలంకుషంగా చర్చించారు। ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, ఆదివాసీల గిరిజనుల హక్కుల సాధన కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీ నేతలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు। మావోయిస్టుల పేరిట ఎంతో మంది గిరిజనులను హింసిస్తున్నారని, దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని కోరారు। ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటివేణు, సిపిఎం కార్యదర్శి ముషం రమేష్, సిపిఐ ఎంఎల్ నాయకులు సోమిశెట్టి దశరథం, టీజేఎస్ బొచ్చ కనకయ్య, సకినాల అమర్, మార్వాడి సుదర్శన్, అంకని భాను, రాములు, బడే స్వామిదాస్, చౌట్కూరి ఆంజనేయులు గౌడ్, గొట్టె రవి, మిట్టపల్లి రాజమౌళి, దర్శనం కిషన్, విమల రమేష్, కల్లూరి చందన, పోకల సాయి కుమార్ పాల్గొన్నారు। జరుగుతున్నటువంటి హింసావాదాన్ని అక్కడి ప్రజలను కాపాడాలని, శాంతి చర్చలు మావోయిస్టులతోటి జరపాలని, మావోయిస్టుల పేరుతోటి అక్కడి ఆదివాసులను, దళితులను, అమాయక ప్రజలను హింసిస్తూ వాళ్ళను అనేక మందిని చంపేస్తున్నారనే రిపోర్ట్స్ ఉన్నాయి। అది వెంటనే నిలిపివేసి వాళ్ళతో శాంతి చర్చలు జరపాలని ఇవాళ సిరిసిల్లలో రౌండ్ టేబుల్ సమావేశంలో మేము దాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అది ఒక తీర్మానం చేస్తున్నాం। అందుకని ఈ ప్రభుత్వం కూడా కల్పించుకొని ఈ ఒక తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా కలవడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తెలిసేలాగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ విప్పు గారు ఉన్నారు, ఆ విప్పు వారికి సీఎం దృష్టికి తీసుకుపోవాలి, మంత్రుల దృష్టికి తీసుకుపోవాలి, పౌర హక్కులను కాపాడాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। సిపిఐ ఆఫీస్లో పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్లో అమలు చేస్తున్నటువంటి ఖగార్ను నిలిపేయాలని, అట్లాగే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ముఖ్యంగా ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గత 40 సంవత్సరాలుగా సుదీర్ఘ విప్లవోద్యమం నడిపిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీని శాంతి చర్చలకు పిలిచి ఏ ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయో అవి ప్రజలకు సంబంధించిన సమస్యలుగా ఇవాళ ఆ పార్టీ గుర్తిస్తుంది। కాబట్టి ఏ ప్రభుత్వమైనా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇవాళ నక్సలైట్లను పిలిచి, ముఖ్యంగా మావోయిస్టు పార్టీ వాళ్ళని పిలిచి చర్చించడం మూలంగానే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఆ కోరుకుంటున్న దానికి ఎట్లా సమస్య పరిష్కారం చేయాలనేటువంటిది చర్చించాల్సిన అవసరం ఉంది। ముఖ్యంగా ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపుగా పెద్ద పెద్ద గ్రామాలు 640 గ్రామాల వల్ల బేస్ క్యాంపులు ఏర్పాటు చేసేది। ఈ బేస్ క్యాంపుల ఉద్దేశం కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అనేక వనరులను అదాని, అంబానీలకు, జిందాల్మాల్ లాంటి వాళ్ళకి ఇవాళ కట్టబెట్టే విధంగా అక్కడ ఉన్న గూడాలన్నింటిని కూడా ఇవాళ కాల్చివేసే పద్ధతి, ధ్వంసం చేసే పద్ధతి, గ్రామాల్లో గూడాల్లో ఉన్నటువంటి ఆదివాసులందరినీ ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ జరుగుతూ ఉంది। ముఖ్యంగా భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో భారతదేశాన్ని కాపాడటానికి ఎక్కడో ఉండాల్సినవి, భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డలను చంపే కార్యక్రమానికి ఇవాళ బీజేపీ పూనుకున్నది। కాబట్టి దీన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం। కాబట్టి వెంటనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి రూపేష్ కానీ, అట్లాగే అభయ్ లాంటి కేంద్ర కమిటీ సభ్యులే వల్ల మేము శాంతి చర్చలు సిద్ధంగా ఉన్నాం। మీ వల్ల ఆ ప్రజల సమస్యల పరిష్కారం అయితే ఇవాళ ప్రభుత్వం పెట్టిన చర్చలకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ఈ సామాజిక వర్గాలకు, అట్లాగే సమాజానికి తెలుస్తున్నప్పటికీ కూడా, చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేటువంటిది నిర్ద్వందాన్ని మేము ఇవాళ ఖండిస్తూ ఉన్నాం। తక్షణంగా మావోయిస్టులతో చర్చలు జరపాలని ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పార్టీలు, ప్రజా సంఘాలన్నీ తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి నిన్ననే రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా నక్సలైట్ల సమస్యను సామాజిక అంశంగా గుర్తిస్తామని చెప్పడాన్ని అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం। ఆ కోణంలో కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చూడాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। మధ్య భారతదేశంలో మూలవాసులైనటువంటి ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం ఖగార్ పేరుతో మారణ హోమాన్ని సృష్టించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఏదైతే మావోయిస్టులు అగ్రనాయకత్వం కోసం అక్కడున్న ఆదివాసులు, సామాన్య ప్రజలు ఎవరైతే ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో శాంతి చర్చలకు పిలుపునిచ్చినారు, వారి పిలుపుకు
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే వారు చర్చించే అంశాలను పరిగణలోకి తీసుకొని ఏదైతే అక్కడున్న ఖనిజ సంపదను కాపాడడం కోసం, వాళ్ళున్న అటవీ సంపదను కాపాడడం కోసం, ఆదివాసుల హక్కుల రక్షణ కోసం పోరాడుతున్నటువంటి మావోయిస్టులను మరి వెంటనే చర్చలకు పిలిపి వారి శాంతి ఆ అడవుల్లో శాంతి స్థాపించి వెంటనే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో పట్టణానికి చెందిన బీసీ అభ్యర్థులు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఎంపీడీఓ బీరయ్య తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి ముస్తాబాద్ పట్టణం నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో మొదట బీసీ అభ్యర్థులకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరిగాయి. మండల వ్యాప్తంగా 3999 మంది అభ్యర్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా పట్టణ కేంద్రానికి చెందిన 700 మందికి పైగా అభ్యర్థులున్నారు. కాగా 28వ తేదీన బీసీ అభ్యర్థులకు, 29వ తేదీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీసీ అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. 30వ తేదీన ఈ 2 రోజుల్లో హాజరు కాని వారి అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్టుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి బీరయ్య తెలిపారు. కావున 3 రోజుల పాటు గ్రామ పంచాయతీలో నిర్వహించే ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఇంటర్వ్యూలో పంచాయతీ కార్యదర్శి సురేష్, బ్యాంకు సిబ్బంది, ఇతర అధికారులు ఉన్నారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు ఉపాధి కోసము భాగంగా ఏంటంటే రాజీవ్ యువ స్కీమ్ పెట్టేది కాబట్టి ఆ స్కీమ్లో భాగంగా మన మండలం మొత్తం 3499 మంది అప్లై చేసుకోవడం జరిగింది. మనం 22 తారీఖు నుంచి వెళ్ళి 30 తారీఖు వరకు అందరికీ ఇంటర్వ్యూలు, అదేవిధంగా పరిశీలన, ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన చేయబడుతుంది. మన ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ముఖ్యంగా ఏంటంటే 3 రోజులు ఎక్కువ మంది 767 మంది అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి 3 రోజులు ఇక్కడ గ్రామ పంచాయతీలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదేవిధంగా ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. కాబట్టి ఈరోజు బీసీ వాళ్ళకు, రేపు బీసీ తప్ప ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందరు రేపు, మిగిలిన వారు మాత్రం 30 తారీఖు నాడు ఈ ఇంటర్వ్యూలను సద్వినియోగం చేసుకొని పోవాలని కోరుచున్నాం. కుంభమేళా మరియు సమ్మక్క సారక్క జాతరను తలపించే రీతిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సాగిందని, సాధించుకున్న తెలంగాణలో మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ సభ నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో సాగిందని రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తోటాగయ్య అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తోటగే మాట్లాడుతూ నిన్నటి రోజు వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కనివిని ఎరగని రీతిలో సాగిందని, లక్షలాది మంది కార్యకర్తల సమూహంతో సభ విజయవంతమైందన్నారు. సభకు సిరిసిల్ల నుంచి సకల సౌకర్యాలతో కార్యకర్తలను తీసుకెళ్లి మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. కేసీఆర్ సభ సక్సెస్ ను జీర్ణించుకోలేని కొంతమంది మంత్రులు కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారో మంత్రుల సమాధానం చెప్పాలని తోటాగయ్యన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు ప్రవీణ్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మరియు వజ్జిల అగ్గిరాములు, గజబింక రాజన్న, మాట్ల మధు, కుంభాల మల్లారెడ్డి, గుగులోతు సురేష్ నాయక్, జక్కుల యాదగిరి, అమర్ కుమార్, గుండు ప్రేమ్ కుమార్, సయ్యద్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 25వ ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవ సభను విజయవంతం చేసిన యావత్ తెలంగాణ ప్రజానికం, కార్యకర్తలు, నాయకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చేసి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వేలాది మంది వెళ్ళడానికి దిగ్విజయవంతం చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి దిశానిర్దేశకత్వంలో మా నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకత్వం, మా కార్యకర్తలందరూ కూడా అన్ని గ్రామాల నుండి, అన్ని వార్డుల నుంచి, యువతను ముఖ్యంగా మేము వస్తామనే ప్రతి వాళ్ళను కూడా
మంచి సౌకర్యవంతంగా వరంగల్ తీసుకెళ్ళి మళ్ళీ సౌకర్యవంతంగా వాళ్ళను ఎవరి ఇళ్ళ వద్ద వాళ్ళను దింపి 41-42 దాటి ఉన్న ఎండ కోర్చుకొని దినమంతా నిన్న ఉదయం బయలుదేరితే రాత్రి 12 గంట అయింది. తెల్లారే వరకు కూడా కొంతమంది ఇళ్ళకు చేరడం దూరం ఉన్న వాళ్ళు జరిగింది. కాబట్టి ఒక దినమంతా ఎండను వచ్చుకొని కార్యకర్తలందరినీ సమీకరించుకొని ఒక సమ్మక్క సారక్క జాతరను తలపించే విధంగా, ఒక కుంభమేళాను తలపించే విధంగా గొప్ప సభ జరిగింది. దానికి విజయవంతం చేసిన గొప్పతనం అంతా కూడా పార్టీ శ్రేణులకు, ఆర్గనైజ్ చేసిన నాయకులకు, కార్యకర్తలకు దక్కుతుందని చెప్పేసి జిల్లా పార్టీ అధ్యక్షునిగా మరొకసారి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే వేములవాడ నియోజకవర్గం నుండి పెద్దలు, నియోజకవర్గ బాధ్యులు శ్రీ చెల్మిడ లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వంలో, అట్లాగే మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అక్క అరుణ రాఘవరెడ్డి, మిగతా వాళ్ళ నాయకులు, కార్యకర్తలందరూ కూడా తరలి వెళ్ళి నిన్నటి సమావేశం విజయవంతం కావడానికి సిరిసిల్ల జిల్లాలో అంతర్భాగమైన మండలాలు ఇల్లంతకుంట నుండి, అట్లాగే మానకొండూరు శాసనసభ్యులు పెద్దల రసమయ్య బాలకృష్ణ గారి నాయకత్వంలో, అక్కడి డిప్యూటీసీ మాజీ వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ సీనియర్ నాయకులు తమ్ముడు సిద్ధంవేణి నాయకత్వంలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులందరూ కూడా, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి, అట్లాగే బోయినపల్లి మండలం చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో వారి బాధ్యులు, మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి నిన్నటి వరంగల్ మహాసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడే చెప్పిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఏ అవకాశాన్ని కూడా వదులుకోం, మా పార్టీ ఏర్పడ్డదే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఏ స్థాయికైనా దిగస్తాం, తప్పకుండా ఈ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని చెప్పేసి. కానీ మీరు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? చంద్రబాబు నాయుడు బూట్లు దుడిచి ఎమ్మెల్సీ టికెట్ వచ్చిండు, యనమల రామకృష్ణుడు బూట్లు దుడిచి కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి ఎమ్మెల్యే టికెట్ సంపాదించాడు. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతుండే? చంద్రబాబు నాయుడు ఇంట్లో పనిచేస్తున్నానో, లేకపోతే యనమల రామకృష్ణ ఇంట్లో బూట్లు దుడుచుకుంటుంటానో, లేకపోతే ముళ్ళేలు మోసుకుంటానో, మూతులు దుడుచుకుంటానో ఉంటుండే రేవంత్ రెడ్డి. నువ్వు బ్యాగులు మోసే సంస్కృతి, రియల్ ఎస్టేట్ బ్రోకరు, ఒక నీచ ఆలోచన ఉన్నవాడివి. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, కనీసం మంత్రి అయ్యే యోగం కూడా నీకు ఉండకపోతుండే. ఎందుకంటే అసలు రాష్ట్రం ఏర్పాటు కాకపోతే, ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉంటే, ఆంధ్ర పెత్తందారుల కింద నువ్వు ఏడుండువా బాబు? నీ టికెట్ కోసమే కాళ్ళు మొక్కినవి, బూట్లు దుడుచున్నవి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో పోస్టులు మీరు ఇట్లా తిరిగేస్తే ఉంటాయి. అట్లాంటి చరిత్ర గల రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసే మంత్రులు మీరు ఇలా రాష్ట్రం సాధించకపోతే మీకు మంత్రులయ్యే అవకాశం కాదు, అసలు కొందరు ఎమ్మెల్యేలు కూడా కాకపోదు. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగానికి ఒడిగట్టి అదేంది అకుంఠిత దీక్షతో, మొక్కవని ధైర్యంతో రాష్ట్రాన్ని దీక్షతో ఇలా రాష్ట్రాన్ని సాధించింది. కాబట్టి ఇలా రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రజల్లో భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దండి. కాబట్టి ఇలా మీకు ముఖం తిరిగి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలం, తెలంగాణ రాష్ట్రంలో ఇలా మంత్రులమని చెప్పుకున్నానికి మీకు ఒక ముఖం తిరిగి ఉండడానికి కారణమే ఇలా కేసీఆర్ గారు. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి ఇలా మాయ చేసి ఇలా అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అడ్డమైన పనులు చేసుకుంటా, ఇలా ఢిల్లీకి డబ్బు మూటలు పంపుకుంటా, ఇలా అకృత్యాలు చేసి ఇలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీరా కేసీఆర్ గారి గురించి మాట్లాడేది, మీరా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడేది. మీకు నూకలు వెళ్ళినాయి, ప్రజలకు పోతే త్వరలో మీ మూతి మీద అన్ని రోజులు వస్తాయి. ఇలా వడ్ల కళ్ళకి పోయినా, ఇంకెక్కడికి పోయినా మీ కాంగ్రెస్ నాయకులకు ముద్దు దాన్ని ఎలుగొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది త్వరలో. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇంకొకసారి బీఆర్ఎస్ నాయకులను కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ
గౌరవనీయులైన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఎవరిని విమర్శించినా కానీ మీకు ప్రజల్లో శిక్ష తప్పదని. నిన్నటి రోజు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య డిమాండ్ చేశారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలో గుట్టపల్లి చెరువు తండ, దేవునిగుట్ట తండ, బాకూర్పల్లి తండాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల్లో భాగంగా మహిళలు బస్సుల్లో హాయిగా ప్రయాణం చేస్తూ తమ పనులు చేసుకుంటుంటే ఫామ్ హౌస్ నుంచి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి బస్సుల్లో మహిళలు జుట్లు పట్టి పీక్కుంటున్నారని అంటూ ఎంతవరకు సమంజసమన్నారు. ఈ మాటలు మహిళా సమాజాన్ని అవమానపరిచినట్లుగా ఉన్నాయన్నారు. మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల్లో రైతుల్ని నిలువునా ముంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు సూక్తులు చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు కేంద్రం నుంచి తూకం వేసి రైసు మిల్లుకు చేరేసరికి సుమారు 5 కిలోల వడ్లు దౌర్జన్యంగా తీసుకోవడం జరిగిందన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి 21,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తే అది కేసీఆర్ కళ్లకు కనిపించడం లేదా అన్నారు. ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా వేస్తే అది కూడా బీఆర్ఎస్ నాయకులు కళ్ళుండి చూడలేని కబోతులుగా మారారన్నారు. మా హయాంలో గత 3 పంటల నుంచి రైతులకు వడ్ల కొనుగోలులో ఎలాంటి ఇబ్బంది లేకుండా కోతలు లేకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూండాటి రామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, డైరెక్టర్లు మిండిటి శ్రీనివాస్, చెట్పల్లి బాలయ్య, నాయకులు గుంట బుచ్చేగౌడ్, బండారి బాలరెడ్డి, జంగా అంజిరెడ్డి, ఎల్లగౌడ్, రమేష్, పడగల రవీందర్, నవీన్ నాయక్, మాన్సింగ్, రవి తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఈరోజు చాలా సంతోషంగా ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు. కానీ ఈ కేసీఆర్ మాట్లాడినటువంటి తీరు, ఆడవాళ్ళట జుట్లు పట్టుకొని బస్సులలో కొట్టుకుంటున్నారట. ఎక్కడైనా చూసినామా? ఇది ఆయనకు మతుండే మాట్లాడిండా, సరిగ్గా వచ్చి మాట్లాడిండా లేదా సభకు? లేకపోతే మీరు కిందున్న వాళ్ళన్నా ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళన్నా సరిగా ఇచ్చిండ్రా, ఇవ్వలేదా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ మహిళల పట్ల నీవు ఆ విధంగా మాట్లాడినందుకు బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రైతులను ఎంతో ఈయన కాలం లోపల రైతులు ఎదిగిపోయినట్టుగా మాట్లాడడం చూస్తూ ఉంటే రైతులంతా నవ్వుకుంటా ఉన్నారు. మీరు వడ్లు కొనుగోలు చేసినప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర 5 కిలోల నుంచి మొదలు పెడితే 10 కిలోల వరకు కడి చేసిండ్రు. ఆ డబ్బులన్నీ ఏం చేసినట్టు అడిగే నాతుడే లేకుండా వేయండు. కింది స్థాయిలో ఉన్నటువంటి మీ నాయకులు కమిషన్లకు అలవాటు పడి ఆ విధంగా వడ్లను కొనుగోలు లోపల పూర్తిగా ఒక దళారీ దందలాగా మీరు నడిపించడం జరిగింది. ఈ 3 పంటలకు మేము చూస్తూ ఉంటే నిజంగా కూడా రైతులు సంతోషపడతా ఉన్నారు. ఏ ఒక్క కేజీ కూడా ఎక్కువ తూకం వేయకుండా డబ్బులు 3 రోజుల లోపల వాళ్ళకు డబ్బులు వేస్తడం జరుగుతుంది. రైతు భరోసా మా మంత్రులు వెంటనే ఖండించడం జరిగింది. 15,000కు బదులు మేము 12,000 ఇస్తా ఉన్నాం, వాళ్ళు ఖజానంతా కొల్లగొట్టడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ విధంగా రైతుల పక్షప ఈరోజు బోనస్ వస్తలేదని కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. ఈ ఎక్కడ ఇప్పుడు ఇది మేము ఇక్కడ ఎంతన్నది దేవునిగుట్ట తండలోపటి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతు సోదరులను అడగండి, బోనస్ 500 రూపాయలు. సన్నపడ్లు ఎవరు పండిస్తే వాళ్ళకి 500 రూపాయల బోనసు చెల్లించడం జరుగుతూ ఉన్నది. నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా ఈరోజు సత్యదూరమైనటువంటి బాగా నేను బాధపడుతుందంటే ఎవరి కోసం బాధపడుతున్నామంటే అధికారం పోయి కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు గుంజుతూ ఉంటే ఆ బాధనే నీకు ఎక్కువైంది తప్ప ప్రజల గురించి నీకు ఎలాంటి బాధ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి నీవు ఒక్క మాట మాత్రము మాజీ ముఖ్యమంత్రి మాట్లాడింది ఒప్పుకోవచ్చు. 5 సంవత్సరాల వరకు మీకు అధికారం ఇచ్చినాం, మీ అధికారం ప్రకారంగా మీరు నడుచుకోవాలని చెప్పిన మాటను స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మరి మా బచ్చాగాళ్ళు ఉన్నారు అని చెప్పి నీవే చెప్పడం జరిగింది. అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ చిన్నపిల్లల్లాగా వాళ్ళు ఇప్పుడు ఇంటి లోపల ఒక చిన్నపిల్లగాడు ఉంటే నాకు చాక్లెట్ కావాలంటే ఇప్పుడే కావాలన్నట్టుగా వాళ్ళిద్దరూ అధికారం ఇప్పుడే రావాలన్నట్టుగా వాళ్ళ చేష్టలు చూస్తే మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు మారుండ్రి, ప్రజలకు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ మీరేదో పెద్ద రజతోత్సవ సభ, బహిరంగ సభ పెట్టుకొని తూతూ మంత్రంగా మాట్లాడి అన్ని అబద్ధాలే, కళ్ళబొల్లి అబద్ధాలు, మళ్ళీ పాత కాలం నాటి అబద్ధాలే. మేమే తెలంగాణ తెచ్చినాం, మేమే తెలంగాణ ఇచ్చినాం. ఆనాడు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ మాటకు కట్టుబడి, యూపీఏ గవర్నమెంట్ మాటకు కట్టుబడి సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యల నివారణ కోసం మిషన్ ఫర్దాపూర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ట్రస్ట్ సిరిసిల్ల ఇన్ఛార్జ్ గుంటుక మహేష్ గోనెయల్లప్ప తెలిపారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్ సిరిసిల్ల ఇన్ఛార్జ్ గుంటుక మహేష్ మాట్లాడుతూ మిషన్ ఫర్ ది
పూర్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సహకారంతో సిరిసిల్లలో నేత కార్మికులు ఆకలి చావులు మరియు ఆత్మహత్యల నివారణ కోసం 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 10 అవకాశాలు కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. 4 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తూ స్టైఫండ్ కూడా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని కోరారు. దరఖాస్తు ఫారాలు స్థానికంగా ఉన్న ట్రస్ట్ నిర్వాహకులు గుంటుక మహేష్, గోనె ఎల్లప్ప, కొడమ ఆంజనేయులు, చిమ్మని ప్రకాష్, గంట్యాల సురేష్, కొండ ప్రతాప్లకు అప్పగించాలని సూచించారు. పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి. మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి పాస్, ఇంటర్మీడియట్ 12వ తరగతి ఫెయిల్ అయిన 18 సంవత్సరాలు నిండిన 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసు గల యువతీ యువకులకు పద్మశాలీల బతుకుతెరువు లేనందున ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉన్నది. దీనికి 4 నెలల స్టైఫండ్, 11,000 రూపాయల వేతనం, పూర్తిగా ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పించి ట్రైనింగ్ అయిన తర్వాత వివిధ ఖాళీలను బట్టి వాళ్లకు వారికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. కావున 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయసున్న యువతీ యువకులందరూ కూడా ఈ కింద 4 పేర్లు ఇవ్వడం జరిగింది. గుంటుక మహేష్, కోడమ ఆంజనేయులు, గెంట్యాల సురేష్, గోనె ఎల్లప్ప, చిమ్మని ప్రకాష్, కొండ ప్రతాప్. ఈ 6గురికి తమరు దరఖాస్తు చేసుకున్నట్టయితే ఉద్యోగ అవకాశాల కొరకు ఈ మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి మీ యొక్క అప్లికేషన్ ఫారాలను పంపించడం జరుగుతుంది. దీనివల్ల సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్యలు జరగకుండా, పని లేదని ఆత్మహత్యలు జరగకుండా అందరికీ కూడా లబ్ధి పొందాలని, లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు రావడం జరిగింది. అలాగే దీని తర్వాత కూడా చేనేత కార్మికుల కుటుంబాలు, అంటే ఏ వయసున్న వారికైనా, తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఏ వయసున్న వారైనా కూడా తమరు కూడా దరఖాస్తు చేసుకున్నట్టయితే పూర్తి కుటుంబంతో పాటు తమరు కూడా వివిధ శాఖలలో వివిధ వ్యవసాయకు సంబంధించింది, వ్యవసాయేతరకు సంబంధించిన ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది ట్రస్ట్ తరఫున. ఎవరు కూడా పద్మశాలీలు పని లేదని ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నుండి ఒక ఆత్మహత్య కూడా సిరిసిల్ల పట్టణంలో జరగవద్దు అనే ఉద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు రావడం జరిగింది. కావున దయచేసి తల్లిదండ్రులు, పిల్లలందరూ కూడా మీ 10th పాస్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా తమరి సర్టిఫికెట్లతోని ఆధార్ కార్డులు తీసుకొని ఈ కింద సూచించినటువంటి వ్యక్తుల వద్దకు వచ్చి తమరి అప్లికేషన్ ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తూ పిల్ల పాపలతో పాటు పాడి పంటలను సల్లంగా చూసే పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాలు ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో 2 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. కొండాపూర్ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల ఆలయంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ వేడుకలు మంగళ బుధవారాల రోజుల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సంఘం సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం రోజున ఉదయం పుట్టకు ధనిపోయిట, సాయంత్రం పోచమ్మ బోనాలు, రాత్రి పెద్దమ్మ బోనాలు తీయనున్నట్టు ముదిరాజు సంఘం సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణంతో పాటు సిద్ధులు తిరుగుట, గావు పట్టుట కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి మండల ప్రజలతో పాటు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పెద్దమ్మ పెద్దిరాజుల అనుగ్రహం పొందాలని కోరారు. 2 రోజుల పాటు నిర్వహించే కళ్యాణ వేడుకల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కొండాపూర్ గ్రామం ముస్తాబాద్ మండలంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. ఈ పండుగ 29 మంగళవారం రోజున మొదలవుతుంది. ఆ రోజు
పోషమ్మ బోనాలు మరియు అదే రాత్రి 12 గంటల తర్వాత పెద్దమ్మ బోనాలు కూడా తీయడం జరుగుతుంది. మరల బుధవారం సాయంత్రము మార్నింగ్ 10:30కి పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవము జరుగుతుంది. తర్వాత గావు పట్టడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో మన సిరిసిల్ల డివిజన్ నుంచి అందరూ రాగలరని ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ రావాలని కోరుచు మా కొండాపూర్ ముదిరాజ్ సంఘం సభ్యుల నుంచి మేము కోరుచున్నాము. గ్రామంలో కొండాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే. చుట్టుపక్కల గ్రామస్తులు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. తేదీ 29 నాడు మంగళవారం పోషమ్మ బోనాలు బయలుదేరుతాయి. అదే రోజు రాత్రి 12 గంటలకు పెద్దమ్మ బోనాలు బయలుదేరుతాయి. బుధవారం నాడు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకల్లా గావు పట్టడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమం కూడా అదే రోజు నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ ఇట్టి కార్యక్రమానికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుచున్నాము. ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత సమయానికి పరిష్కరించాలని సూచించారు. మొత్తం 209 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 36, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 26, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ హౌసింగ్ శాఖకు 13 చొప్పున, తహసీల్దార్ కోనరావుపేట తంగళ్లపల్లికి 13 చొప్పున, సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయానికి 8, ఎస్పీ ఆఫీస్ తహసీల్దార్ ముస్తాబాద్ కు 7 చొప్పున ఆయా ఇతర శాఖలు విభాగాలకు కలిపి మొత్తం 209 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయ్ ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడే కార్యక్రమాలను విజయవంతం చేయాలని చంద్రంపేట ఏరియాలో మేడే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కొడం రమణ మాట్లాడుతూ కార్మిక వర్గం కష్టజీవులు పోరాడి హక్కులు సాధించిన రోజు మేడే అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండల వ్యాప్తంగా మేడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మే 1వ తేదీన ఉదయం 8 గంటలకు చంద్రంపేట ఏరియాలో సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 10 గంటలకు సిరిసిల్ల పట్టణం బివై నగర్ లోని జెండా చౌరస్తా వద్ద మేడే అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి భారీ బహిరంగ సభ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ మేడే కార్యక్రమాలు వేడుకల్లో పవర్లూమ్, వార్పింగ్, వైపని అనుబంధ రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుండు రమేష్, సబ్బని చంద్రకాంత్, రమేష్, శ్రీను, నర్సయ్య, శ్రీకాంత్, వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు ఎక్కల్దేవి జగదీష్, చెంటి రాము, మేనరాజు, గురుదాస్ వేణు, ఎమిశెట్టి లక్ష్మణ్, మెట్టపల్లి ప్రసాద్, భోగ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 139వ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు మేడే కరపత్రాలను చంద్రంపేట ఏరియాలో పవర్లూమ్, వార్పిన్, వైపన్ కార్మికులతో ఆవిష్కరించడం జరిగింది. మరి మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గము ఆనాడు 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో ఏ మార్కెట్లో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యజమానులు మరి పోలీసుల చేత జరిగిన కాల్పుల్లో 8 మంది అక్కడికక్కడికి మరణించడం జరిగింది. వారి రక్తంతో తడిసిందే ఎర్రజెండా ఆ రోజు ఎర్రజెండా పుట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా కష్టజీవులందరూ కూడా కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఈ మే 1వ తేదీన మేడే పండుగను మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈ మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈరోజు చంద్రంపేటలో కూడా మేడే రోజున జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి చంద్రంపేట ఏరియాలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్, వార్పిని, వైపని అన్ని అనుబంధ రంగాల అందరూ కార్మికులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో ఉదయం 10 గంటలకు బీవై నగర్లోని జెండా చౌరస్తా వద్ద భారీ బహిరంగ సభ
భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అక్కడికి కూడా కార్మికులందరూ విచ్చేసి ఈ మేడే కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మేడే చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆనాడు మరి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల హక్కులను ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము 29 కార్మిక చట్టాలను తొలగించి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కనీస వేతనం అడిగే హక్కు లేకుండా ఇట్లాంటి చట్టాలను తీసుకొచ్చింది కాబట్టి అవి అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ మేడే రోజున కార్మిక వర్గం అందరూ కూడా మన ఐక్యత చాటి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మన చట్టాలు హక్కులను కాపాడుకోవడంలో భాగంగా పెద్ద ఎత్తున మన వ్యతిరేకత తెలియాలి. కాబట్టి ఆ రకంగా కార్మికులందరూ కూడా ఈ మేడే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి వేతనం పొందుతున్న ప్రతి ఒక్కరికి పండుగ కాబట్టి ఆ రోజు అందరూ కూడా పనులు బంద్ పెట్టి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలి. మన కార్మికుల ఐక్యత చాటాలి. మన హక్కులను సాధించుకోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.